నా దరిద్రం కాకపోతే రోజు నీతో వచ్చి టీలు కాఫీలు తాగడమే ఏంటో. నా బతుక్కి కమిటెడ్ మింగిల్ అనే ట్యాగులు పడేది ఎప్పుడో. తీటన్నోడికే తీరికలేనట్టు ప్రచారి ఏంట్రా నీ గోల? బెస్టీ అనే ట్యాగ్ వేసుకుని ముష్టోళ్ళ తిరిగేటోడు నీకేం తెలుస్తుందిరా నా బాధ. ఇక్కడ ఇంతమంది తిరుగుతున్నారు, ఎవరో ఒకరు సెట్ చేసుకోవచ్చుగా. లైఫ్ లో సెట్ అవ్వడానికి అమ్మాయిలు కావాలన్నాను, స్టోరీలు పెట్టడానికి కాదు. రేయ్ టీజే పెన్సేపు అయిందిరా. నువ్వు చెప్పగానే రెడీ అవ్వడానికి నువ్వు చెప్పే సోది కాదు టీ. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఇస్తావా బ్యాలెన్స్ డబ్బులు బొక్కెట్టేమంటావా? అన్నా ఒక కాఫీ. తనని చూసిన ఆ మూమెంట్లో ఎప్పుడూ లేని ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్. టీలో ఉన్న ఇలాచీ ఫ్లేవర్ లాగా. అన్నా టీ ఎలా ఉంది? అదిరిపోయింది. టీ అదిరిపోయిందా? అరే కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు కదరా. ఏమైందన్నా, నైట్ ఎక్కువ తాగేసినావా? ఏదో కక్కు గిక్కు అంటున్నావు. నీ అది కాదురా, నిన్నొచ్చిన అమ్మాయి బాగా గుర్తొస్తుంది. ఎందుకంటావు? టీ తాగన్నా, స్ట్రాంగ్గా పెట్టా, సెట్ అయిపోద్ది. ఏయ్ ఏంటి జోకా? డ్రైనేజ్ క్లీనింగ్లో నీ నెంబర్ రాసేసి నీ పేరు రాసేస్తా చెప్తున్నా. అది కాదురా, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చిందనుకో, సెట్ చేస్తావా ప్లీజ్ రా. బావకే బ్యాలెన్స్ లేక ఏడుస్తుంటే మడదలొచ్చి మిస్ కాల్ ఇచ్చిందంట. నాకే లేక నేను ఏడుస్తుంటే నువ్వేంటన్నా మధ్యలో? వచ్చినప్పుడు చూద్దాంలే అన్న. అయితే సరేరా. అన్నా కాఫీ. బా ఒకటి. తన కళ్ళు నన్ను చూసాయి, అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి అన్నట్టు అనిపించింది. అన్నా టీ. కాసేపైనా చూసుకునివ్వా? నీ కళ్ళ నుండి కామం గారిపోతుందని ఫాస్ట్గా వచ్చి బ్రేక్ ఇచ్చా. కామకుక్క కూడా కామసూత్రం గురించి చెప్తుంది ఏంటా అని ఆలోచిస్తుంటే నువ్వు వచ్చావు. మళ్ళీ తన కోసం రేపటి వరకు ఆగాల. రాదేమో అనుకున్న ప్రతిసారి తను మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటే లోపలున్న బరువు తెలియకుండానే పెరిగిపోతుంది. ఫస్ట్ టైం చూసాక బాగున్నాడు అనుకున్నా, సెకండ్ టైం చూసాక మాట్లాడాలనిపించింది, రోజు చూస్తుంటే ఎందుకో లోపల మాట్లాడాలనిపిస్తుంది. ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకు నమ్మకం లేదు, కానీ ఒక అమ్మాయి కూడా అట్రాక్ట్ అవుతుందని మాత్రం అర్థమయ్యింది. ఏంటో అర్థం కావట్లేదు, కానీ తన కళ్ళు నాతో ఏదో చెప్తున్నాయని మాత్రం అర్థమవుతుంది. అన్నా టీయా కాఫీయా? తింగర్ తీర్థం వెళ్తే ఎర్రోడు ఎంటపడ్డట్టు ప్రతిసారి నువ్వేంట్రా దూరిపోతావు? నేను ఒక ఇంటోడు అవడం ఇష్టం లేదారా నీకు? అది కాదన్నా, నువ్వు స్టైల్గా టీ తాగుతూ తన్ని చూస్తూ. రేయ్ నువ్వు ఈ సొల్లు చెప్పే టైంలో తను వెళ్ళిపోద్దురా, ఏదో ఒకటి తీసుకొని రారా. రే 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 తనతో మాట్లాడడానికి ఏదో ఒక ఐడియా ఇవ్వరా ప్లీజ్. రీజన్ లేకుండానే మన లైఫ్లో ఏదీ జరగదని చెప్తారు. మేబీ తనేనేమో ఇన్నాళ్ళ నా వెయిటింగ్కి ఎండ్ కార్డ్ వేసే పర్సన్. హాయ్, నా పేరు కార్తిక్. నేను మిమ్మల్ని కాఫీ షాప్లో చూశాను. అవునా? ఏంటి స్పై చేస్తున్నావా? కాదండి, మీతో మాట్లాడాలనిపించింది అందుకే. అవునా? ఏం మాట్లాడుతూ చెప్పు. ఇలా సడన్గా మాట్లాడవు అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మరి మాట్లాడాలి అన్నావు. అవును, కానీ కష్టంగా ఉంది. మరి ఆపై ఇబ్బంది పడడం ఎందుకు? అలా కాదండి. బాయ్, నాకు వర్క్ ఉంది. బాయ్, టేక్ కేర్. మాట్లాడాలనిపించింది, తనే మెసేజ్ చేశాడు. నాలాగే తనకి ఉందని అర్థమైంది. మేబీ ఇద్దరికీ ఒకేలా అనిపించడం, ఆలోచించేలా చేయడం, మాట్లాడే వరకు తీసుకొని రావడం అంటే మేబీ దీన్నే డెస్టినీ అంటారేమో. ఫీలింగ్ బాగుంది. ఫస్ట్ టైం తనతో ఇలా మాట్లాడుతుంటే తెలియకుండానే చేతిలో చెమటలు రావడం, తెలియకుండానే లోపల ఒక భయం స్టార్ట్ అవడం. ఇంతలా మాట్లాడే నేను తనతో నువ్వు బాగున్నావు, నువ్వు నాకు నచ్చావు అని చెప్పలేకపోయా అంటే అమ్మో, నచ్చిన వాళ్ళ దగ్గర ఇష్టం చెప్పుకోవాలంటే కష్టమే. రేయ్ చూడరా, తనతో చాట్ చేశా, ఈ ఫీలింగ్ ఉందా బా, డిఫరెంట్ అంతే. చీ కుక్క అంటే ఏమక్క అన్నాడంట. ఇలాంటోడే అక్కడ మాట్లాడింది ఏమీ లేదు కానీ డిఫరెంట్ ఫీలింగ్ అంట. మళ్ళీ రేయ్
చూస్తుండ్రా, ఏదో రోజు ఇదే షాప్లో ఒక కాఫీ ఒక టీ అని కలిసి ఆర్డర్ చేస్తాం. అప్పుడు చెప్తా నీ సంగతి. ఏదో రోజు కదా, అప్పుడు చూద్దాంలే. కనీసం ఆ రోజైనా నా బాకీ డబ్బులు ఇస్తావేమో. సర్లే, ఒక టీ. అన్న కాఫీ. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్. ఏంటి నువ్వు కాఫీ తాగవా? మా అమ్మ టీ అలవాటు చేసిందిలేండి. హో నైస్. నచ్చిన అమ్మాయి ఎదురుగా కూర్చొని ఈ టైప్లో మాట్లాడుతుంటే నా లవ్ స్టోరీని దేవుడు ఇలా ప్లాన్ చేశాడా అనిపిస్తుంది. తాగు. రే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుంది. ఎలా? ఎప్పుడు ఎక్కనోడు గుర్రం ఎక్కితే ముందుకు వెనక్కి గదిలిందంట. ఎందుకని అంత తొందర? ఒకవేళ తిట్టేసిందనుకో ఉన్నిజ్జత్ మొత్తం పోద్ది. అవసరమా? సరేలే. హాయ్. అమ్మని ఎవడు? ఏమైందన్నా, టీ ఏమైనా తేడా కొట్టేసిందా? ఫేస్ ఏంటి అలా మారిపోయింది? రే ఆడెవడే ఉంటాడరా? వెళ్ళి అడిగిరానా, ఆడికేమవుతాడు? ముగుడు కొట్టినందుకు కాదురా, తోటకోళ్ళు నవ్వినందుకు ఏడ్చిందంట. నేనున్న సిచ్యుయేషన్ ఏంటి, నువ్వు మాట్లాడి మాటలేంట్రా? అయితే నువ్వు మెసేజ్ చేసి అడుగు. ఎవరు తను? నీ బాయ్ ఫ్రెండా? లేదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. అమ్మయ్య. నాకు కొంచెం వర్క్ ఉంది, మనం వెళ్దామా? తన కళ్ళల్లో ఆ డిసప్పాయింట్మెంట్ కనిపించింది. ఒకరి ఇష్టం మనకు తెలుస్తుంటే అది మన కోసమని అర్థమైనప్పుడు ఆ ఫీలింగ్ ఎవరికి చెప్పుకోలేక, ఆ లోపల ఉన్న ప్రెజర్ని ఆపుకోలేక ఆగిపోతాం. నేను కూడా అదే స్టేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. హాయ్. అన్న కాఫీ. ఇంకా రాలేడేంటి? అన్నా, నీకు సూపర్ న్యూస్ చెప్పాలన్నా. ఏంట్రా, షాప్ అమ్మేస్తున్నావా ఏంటి? నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు సెట్ కాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. దేనికో? నీ నోటి దూల వల్ల. ఏం చేస్తాం, కంటెంట్ కరెక్ట్గా మాట్లాడినా ఒక్కోసారి చాలా సీప్ అయిపోతాంలే. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి నీకోసం వెయిట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోయిందన్నా. ఏంటి, నా కోసమే? నీకెలా తెలుసురా? ఇన్ని ఇయర్స్ నుండి షాప్ నడుపుతున్నా, ఇక్కడ ఎంతమంది జంటలను చూడలేదు. ఆ అమ్మాయి నీకు పడిపోయిందన్నా. అంతే అంటావా? నువ్వు ఫిక్స్ అయిపో అన్నా, ఆ అమ్మాయి నీదే. అమ్మని థ్యాంక్స్ రా. హలో. హలో, నువ్వేనా? నేనే. నువ్వు కాల్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నువ్వు చెయ్యవులే కానీ రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు షాప్కి కూడా రాలేదు. ఓ అదా, చిన్న వర్క్ ఉండి రాలేదు. నువ్వు నా కోసం నిజంగా వెయిట్ చేసావా? అదేం లేదు, నేనెందుకు వెయిట్ చేస్తా, నార్మల్గా అడిగా అంతే. ఓయ్. ఏంటి? థ్యాంక్ యూ. దేనికో? నీ వాయిస్ వింటానని అస్సలు అనుకోలేదు తెలుసా? అవునా? అయితే పెట్టైనా? కాసేపు మాట్లాడొచ్చుగా. అదేంటి ఇంత హాయిగా ఉంది? తనతో మాట్లాడుతుంటే ఏదో దగ్గర మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. బాగుంది ఇలా ఒకరికొకరు తెలియకుండా దగ్గర అవుతుంటే. గుడ్ నైట్. ఇన్ని రోజులు నా లైఫ్లోకి ఎవరూ రాలేదంటే ఏవేవో అనుకున్నా లోపల, కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ దేవుడు కరెక్ట్ పర్సన్ వచ్చే వరకు ఆపేస్తాడని. ఇన్నాళ్ళు ఎలాంటి అమ్మాయి అయితే కావాలనుకున్నానో సేమ్ అలానే ఉంది. ఏదో మ్యాజిక్ అయితే జరుగుతుంది. నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ. సరే కానీ ఒకసారి కాఫీ ట్రై చేయొచ్చు కదా, బాగుంటుంది. అయితే ఓకే, బాగోకపోతే బిల్ నువ్వే కట్టాలి. సరే. అబ్బో, వచ్చి నీ పక్కన కూర్చోనా, కలిసి తాగొచ్చు. అవునా? సరే కూర్చో చూద్దాం. భయమేస్తుంది నీతో దగ్గరగా కూర్చోవాలంటే. వద్దులే, మళ్ళీ ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. సరే సరే. అయ్యో దేవా, నిజం. అన్నా టీ. కాఫీ తీసుకురారా. నువ్వు కాఫీ తాగవుగా అన్నా? ఆ అమ్మాయి ట్రై చేయమందరా. తనా? ఎప్పుడు? ఇప్పుడే నాతో మాట్లాడుతుందిగా. అన్నా నువ్వు బానే ఉన్నావా? నీ నమ్మవా? సర్లే. రే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చిన్న ఐడియా ఉంటే చెప్పరా. నేను తీసుకెళ్ళిచ్చే కాఫీ నువ్వు తీసుకెళ్ళిస్తావా? ఉపాయం చెప్పమన్నా, ఉరితాడు తెచ్చుకోమంటావేంట్రా? ఇదేనా నీ ఐడియా? లేకపోతే తనే వచ్చి మాట్లాడాలి. నీ మోకానికి అంత సీన్ లేదులే. ఇలాగే అనుకున్నావా నువ్వు? హలో. ఓయ్, నువ్వేనా? ఇలా వచ్చేసావేంటి? రావాలనిపించింది, వచ్చేసా. వార్ని ఆ, ఆహా. బొంగి.
నువ్వు కంఫర్టబుల్గానే ఉన్నావుగా? ముందు నువ్వు ఫ్రీగా ఉండు. నేను బానే ఉన్నా. కరెక్టే. నీతో ఒకటి చెప్పాలి. ఏంటి చెప్పు? నీతో మాట్లాడుతున్నప్పటి నుండి చాలా ఫ్రీగా ఉంటున్నా. ఏమైందో తెలియదు కానీ నీకు దగ్గరైపోతున్నట్టు అనిపిస్తుంది. రీజన్ లేదు కానీ లవ్ అనైతే చెప్పలేను. నాది కూడా సేమ్ ఫీలింగ్ ఖుషి. ఇన్ని రోజుల నుండి చాలామందిని చూసా, మాట్లాడా. కానీ చూడగానే తనతోనే మాట్లాడాలి, తనతోనే టైం స్పెండ్ చేయాలి అని అనిపించింది మాత్రం నీతోనే. క్లారిటీగా తెలియదు కానీ కన్ఫ్యూజన్లో అయితే ఉంటున్నా. పక్కనే ఉండే ఫ్రెండ్తో షేర్ చేసుకోలేని నేను ఏ పరిచయం లేని నీతో షేర్ చేసుకుంటున్నా. ఏంటో తెలియదు కానీ నా వరకు బాగుంది. అన్నా టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా?